మన చుట్టూ వేలాది మొక్కలు ఉంటాయి. వాటిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా దాగి ఉంటాయి. వాటిని ఉపయోగించి వివిధ రకాల మందులను కూడా తయారు చేస్తారు. ఆయుర్వేదంలో ఇటువంటి మొక్కలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆయుర్వేద మూలికల ప్రస్తావన వస్తే తులసి, ఉసిరి, అలోవెరా గురించి ఎక్కువగా మాట్లాడతారు. కానీ ఇవి కాకుండా అనేక వ్యాధుల చికిత్సకు ఔషధంగా ఉపయోగించే మొక్కలు కూడా ఉన్నాయి. అటువంటి వాటిలో జామ కూడా ఒకటి. దీని ఆకులు, పండ్లు అనేక వ్యాధులకు విరుగుడుగా పనిచేయబడతాయి. మనలో చాలామందికి జామ పండ్ల ప్రయోజనాలు తెలుసు. కానీ జామ ఆకులు కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని కొందరికీ తెలుసు. జామ ఆకులలో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయట. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, బరువు తగ్గడం వంటి వాటికి జామ ఆకులు ఉపయోగపడతాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆయుర్వేద వైద్యులు ఏమంటున్నారంటే జామ ఆకులు, దాని పండ్లలోని విటమిన్ సి, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయట. కాబట్టి ఇది అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుందని, మన శరీర బరువును సులభంగా అదుపులో ఉంచుతుందని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా జామ ఆకుల కషాయాలను తీసుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. దీని ఆకులను గ్రైండ్ చేసి ముఖానికి రాసుకుంటే పిగ్మెంటేషన్ సమస్య తొలగిపోయే అవకాశం మెండుగా ఉంటుందంటున్నారు. అంతేకాకుండా జ్వరము, విరోచనాలకు చికిత్సలో జామ ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయట. మధుమేహం వ్యాధి నియంత్రణలో జామ ఆకులు కూడా ఉపయోగపడతాయని అంటున్నారు. అయితే జామ ఆకులు, పండ్లతో తయారు చేసిన ఔషధాలను ఎలా పడితే అలా తీసుకోకూడదట. వాటిని తీసుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయని చెబుతున్నారు. ఏదైనా ఔషధాన్ని ఉపయోగించే ముందు మనం సరైన వైద్యుడిని సంప్రదించడం ముఖ్యమని సూచిస్తున్నారు. తదనుగుణంగా మందులు తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. ఇక ముఖం మీద వచ్చే మొటిమలు, చర్మంపై నల్లటి మచ్చలతో బాధపడే వారికి జామ ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయని అంటున్నారు. డార్క్ స్పాట్లను తొలగించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుందట. జామ ఆకులతో యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయని, ఇవి మొటిమలను కలిగించే బ్యాక్టీరియాలను చంపగలవని అంటున్నారు. ఇందుకోసం కొన్ని జామ ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని మొటిమలు, నల్లటి మచ్చలు ఉన్న దగ్గర అప్లై చేస్తే సత్ఫలితాలను ఇస్తుందని అంటున్నారు.